తిరుమల లడ్డూ వ్యవహారంపై ఖమ్మంలో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వరుడు. ఆయన పేరు తలుచుకుంటే చాలు, ఆయన నామాన్ని స్మరిస్తే చాలు, భక్తజన సందోహంతో పులకించిపోతారు. కోట్లాది మంది భక్తులు ఆయన క్షణకాల దర్శనం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఏళ్ల తరబడి నిరీక్షించి తిరుపతి చేరుకొని ఆ స్వామిని దర్శించుకొని ఆయన ప్రసాదంగా ఇచ్చే ఆ లడ్డూని ఎంతో పవిత్రంగా ఇంటికి తెచ్చుకొని ఆ లడ్డు ప్రసాదాన్ని వాళ్ళు బంధువులందరికీ కూడా ఇంటి చుట్టుపక్కల ఎవరైతే ఉన్న స్నేహితులకి బంధువులకి అందరికీ కూడా పంచుకొని ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంటారు. అటువంటి ఆనంద నిలయం నివాసుడైన శ్రీ వెంకటేశ్వరుని దివ్య సన్నిధిలో ఈరోజు ఘోరమైన అపచారం జరిగింది. స్వామివారికి జంతువులకు సంబంధించిన అవశేషాలు ఏవైతే ఉన్నాయో, కొవ్వు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటితో తయారు చేసిన ప్రసాదాలని స్వామివారికి నివేదించిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు నివేదికలన్నీ కూడా ప్రభుత్వాలు చూపిస్తున్నాయి. భక్తజన సందోహంతో కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కంటతడి పెడుతున్నారు. మా స్వామికి, మా శ్రీనివాసుడికి, మా దేవదేవుడికి ఇటువంటి ప్రసాదాలు ఇస్తారా, ఇటువంటి ప్రసాదాలు నివేదన చేస్తారని చెప్పేసి భక్తజన సందోహంతో కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఖమ్మం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కమాన్ బజార్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనం ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. నిత్యం గోవిందనామస్మరణతో ఈ ఆలయ పరిసరాన్ని కూడా మారుమవుతుంటాయి. ఇక్కడ భక్తులు ఉన్న వారితో ఒకసారి మాట్లాడదాం. స్వామి, ఈ తిరుమలకు సంబంధించి ఈ రకమైన పరిస్థితికి మీరేమంటారు? ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలో ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కొన్ని లక్షలాది మంది స్వామివారి దర్శనానికే వెళ్తూ ఉంటారు. పూర్వకాలంలో ఎటువంటి ప్రయాణ సౌకర్యాలు లేనప్పటికీ కూడా చాలామంది ముడుపులు కట్టుకొని నడిచి వెళ్ళటం అనేటువంటి ఆనవాయితీ ఉండేది. అలా వ్యయ ప్రయాసలు పడి ఆ వెంకటేశ్వర స్వామివారిని నమస్కారం చేసుకోవడానికి, దర్శించుకోవడానికి ఆ కొండ మీదకి, 7 కొండల మీద ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. అలాంటి భక్తుల నమ్మకాన్ని ఇచ్చేసే విధంగా ఈ రోజున ఆ ప్రసాదాలలో వ్యర్థ పదార్థాలు, అలానే వేరే జంతువుల యొక్క కొవ్వు పదార్థాలు అట్లాంటివి కలపటం, ఎన్నో రకాల ప్రసాదాలు స్వామివారికి నివేదన చేస్తూ ఉంటారు. వాటన్నిటిలో కూడా ఇవి కలిపి స్వామివారికి నివేదన పెడుతున్నారు అని తెలిసిన తర్వాత చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే చాలా విశిష్టమైనటువంటి ఆగమ శాస్త్రాలతో చేసేటువంటి స్వామివారి ప్రసాదాన్ని ఈ విధంగా వాళ్ళు ఇచ్చేయటం అనేటువంటిది గత ప్రభుత్వం కావచ్చు, ఇంకా గత కార్యక్రమాలు చేసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈవో కానీ, ఆ కార్యకలాపాలు చేసేటువంటి ఆ కమిటీ ఎవరైతే ఉందో ఇదంతా కూడా మేము దీన్ని ఖండిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో జరిగిన గత ప్రభుత్వం మొత్తం కూడా హిందూ వ్యతిరేకంగానే ప్రవర్తించి వస్తుంది. దాంట్లో ప్రపంచంలోకెల్లా అతి ముఖ్యమైన ప్రథమమైన దేవస్థానం అది తిరుమల దేవస్థానం. అటువంటి దేవస్థానంలో చాలా మార్లు బీజేపీకి సంబంధించి కానీ, విశ్వ హిందూ పరిషత్ సంబంధించి కానీ కార్యకర్తలు అన్యమతం జరుగుతుంది. అక్కడ గుట్టకాలు, బీరు సీసాలు, బీడీలు అన్నీ పైకి వస్తున్నాయి. అపవిత్రం చేస్తున్న కొన్ని కూడా వందల సార్లు మేము గవర్నమెంట్కి, అక్కడ ఉన్న సెక్యూరిటీకి కూడా మేము చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం వాటిని విస్మరించింది. అట్నే కాకుండా ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒక ల్యాబ్ పంపించారు. లడ్డూని పంపించినప్పుడు దాంట్లో ల్యాబ్లో వచ్చిన ఎనాలిసిస్ రిపోర్ట్ ప్రకారం దాంట్లో కొవ్వు పదార్థాలు, జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థంతో కూడిన నెయ్యితో కూడిన ప్రసాదం సమర్పిస్తుందని ఆ చీఫ్ మినిస్టర్ అయినటువంటి రాజ్యాంగబద్ధ పదవి ఉండి చీఫ్ మినిస్టర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన వెలువడిన కాంచి హిందూ మతం పైన, హిందువుల పైన ఇప్పటికే కొన్ని పార్టీలు కానీ, కొన్ని మతాలు కానీ దుష్ప్రచారం చేస్తున్న అసంటిది వాళ్ళకి సపోర్ట్ చేస్తూ రాజకీయ లబ్ధి పొందడం కోసం హిందూ ధర్మాన్ని, హిందూ సంప్రదాయాన్ని కూడా సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. తిరుపతి కొండ మీద దేవదేవుడు ఎంత ముఖ్యమో లడ్డూ కూడా అంత ప్రసాదం అంత ముఖ్యం. అలాంటి లడ్డూ ప్రసాదంలో కూడా ఇతర జంతువుల కొవ్వు పదార్థాలు, ఫిష్ ఆయిల్ అని రకరకాల వేస్ట్ వస్తువులు దాంట్లో కలిపి హిందువుల మనోభావాలను దెబ్బతీయటం ఇది చాలా వరకు ఖండిస్తున్నాం మేము. ఇది హిందువులకి వ్యతిరేకంగా జరిగే కుట్రలో ఒక భాగంగా మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇంతకుముందు ఇలాంటివి జరగకుండా ఖండించాలని మేము కోరుకుంటున్నాం. 7 కొండల్లో ఉన్న మట్టి కూడా చాలా పవిత్రమైనదిగా మేము భావిస్తాము. ప్రతి మెట్టు ఎక్కుకుంటా దేవదేవుని సన్నిధికి చేరుకొని అక్కడ దేవుని దర్శించుకొని ఆ లడ్డూని తీసుకొచ్చి ప్రతి ఇంటికి మేము ప్రసాదంగా పంచుతాము. దాన్ని ఎంతో పవిత్రంగా, అంటే 7 కొండలు ఎక్కి దేవుని దర్శించుకోలేని వారు ఆ లడ్డూలో దేవుణ్ణి చూసుకుంటూ ఉంటారు. అలాంటి లడ్డు ఇట్లా మొత్తం కల్తీ జరిగింది అంటే మాకు చాలా బాధగా ఉంది. అసలు అది అంత స్వచ్ఛంగా చేసినా కానీ ఆ లడ్డూని ఇంకా ఎవరైనా ప్రసాదంగా ఇచ్చినా కానీ మేము ఎంతో మనస్ఫూర్తిగా అసలు మాకు మనసు ఒప్పుకునే విధంగా ఉండదని మేము అనుకుంటున్నాం. దీని మీద మంచి యాక్షన్ తీసుకొని మా హిందూ కొండ మీద మంచి
కొండకి ఏడుకొండల వాడి వెంకటరమణ గోవిందా గోవిందా దేవుడికి మంచి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. ఏంటి వైపరీత్యం, ఏంటి దారుణం, ఏంటి దుర్మార్గం అని చెప్పేసి ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. మరొకసారి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఆగమ శాస్త్రాలు ఏవైతే చెప్తున్నాయో, స్వామివారి దగ్గర ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటన్నిటి కూడా ఖచ్చితంగా అమలు జరపాలని చెప్పేసి భక్తులంతా కూడా కోరుతున్న పరిస్థితి ఉంది.